హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఆత్మలింగేశ్వర ఆలయాన్ని చూపిస్తానండి. అది చింతల చెరువు దగ్గర ఉంటుందండి. ఇదంతా చింతల చెరువు, అది టెంపుల్కి వెళ్ళే రోడ్డు అండి. ఇదేమో చింతల చెరువు అండి. తామర పువ్వులు అవన్నీ ఉంటాయండి. ఒకప్పుడు బాగుండేవి, ఇప్పుడు అంతా బాగు చేస్తున్నారు కదా. అదొకటి, మళ్ళీ ఎండాకాలం కదా, వాటర్ కూడా లేవు. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళటానికి మెట్లండి. మేము చిన్నప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవాళ్ళం, పాత పాల్వంచ. అప్పుడు ఆ చింతల చెరువు కట్ట మీద నుంచి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఇట్లా లేదండి, ఇప్పుడు బాగా పెద్దగా చేసి బాగా చేశారండి. అప్పుడు తామర పువ్వులు అవన్నీ కోసుకునేవాళ్ళం. తను మాకు తెలిసిన ఆమండి. ఏంటి ఇంత లేటుగా వచ్చారు, ముందే రావచ్చు కదా, హోమము అవన్నీ జరిగినాయి, బొట్టు ఉంది పెట్టుకోండి అని చెప్పారు. సరేలేండి అన్న. ఆ మనిషి వస్తున్నాడే, అటువైపు కూడా మెట్లేనండి. ఇంకా అవతల సైడ్ కూడా ఉంటాయండి మెట్లు. ఇది మొత్తం టెంపుల్ లోపలండి. ఇక్కడ ఒక షాప్ కూడా పెట్టారండి. నేను అంత ముందు వచ్చాను కానీ చూడలేదండి. మేము అవతల సైడ్ నుంచి వస్తాం, ఇటు సైడ్ నుంచి రాలేదండి, అందుకని ఎప్పుడు చూడలేదు. చుట్టూ ప్రహరీ గోడ కట్టి అంత బాగా చేశారండి. అక్కడ ఆవులు కూడా ఉంటాయండి. ఇంకా అవతల సైడ్ ఉంటాయి, కాకపోతే నేను వెళ్ళలేదు. చాలా పెద్ద ప్లేస్ అండి. చింతల చెరువును కూడా బాగా డెవలప్ చేస్తారని చెప్పారండి. చెట్లు వేసి, బెంచ్లు వేసి, ట్యాంక్ బండ్ ఎట్లాగా చేశారో ఇక్కడ కూడా అట్లే చేస్తారని చెప్పారు. అది ఎంతవరకు సాధ్యమైద్దో తెలీదు. అయితే కనుక మీకు నేను మళ్ళీ చూపిస్తానండి. అక్కడ అది కానొస్తుంది కదా, స్టేజీ కట్టారు కదండి, అక్కడ పిల్లలు ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ కానొస్తున్నారు కదండి ఫ్లెక్సీలో, తనేనండి మచ్చా శ్రీను గారు, వాళ్ళ మిస్సెస్. వీళ్ళేనండి దీన్ని మొత్తం చూసుకునేది. ఇంకా దర్శనం చేసుకుందామనేసి లోపలికి వెళ్తున్నానండి. శివరాత్రి అప్పుడు బాగా వస్తారండి జనాలు. నేను అప్పుడు చెప్పాను కదండి, సూర్యకిరణాలు పడతాయి అని చెప్పి. ఈ టెంపుల్లోనేనండి జనాలందరూ. ఇదివరకు శివరాత్రి అంటే అసలు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు వస్తున్నారు. ఆత్మలింగేశ్వర ఆలయం అంటే ఇదేనండి, ఆ శివుడు ఇక్కడేనండి సూర్యకిరణాలు పడేది. జనాలు అసలు ఫుల్గా వస్తారు. నందీశ్వరుని దర్శనం చేసుకుందామని వెళ్తున్నానండి. ఇక్కడ శివరాత్రి రోజైతే బాగా ఉంటుందండి రష్. జనాలంతా ఇక్కడే ఉంటారు. దీపాలు వెలిగించుకోవటము అవన్నీ చేయటం, పూజలన్నీ ఇక్కడే చేస్తూ ఉంటారు. అక్కడ ఎదురుగా కూడా ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ కూడా కూర్చొని అందరు వెలిగించుకుంటారండి. నేను కాసేపు కూర్చుందామని వచ్చాను. దేవాలయానికి వస్తే కాసేపు అన్నా కూర్చోవాలండి, మనశ్శాంతిగా ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా దేవాలయానికి వస్తే ఆ కష్టాలన్నీ పోతాయి, కాసేపు మర్చిపోతాం. ఇక్కడ శివలింగాలు కూడా చేశారండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి జనాలు. ఇక్కడే ఉండి ఇక్కడే అన్నీ చేసి వాళ్ళు వెళ్ళారండి. చాలా రోజులు చేశారు ఇక్కడ. అందరూ భోజనాలు చేస్తున్నారండి. అందరూ అయిపోయారు, లాస్ట్లో ఉన్న వాళ్ళే ఇంకా భోజనాలు చేస్తున్నారు. నేను టెంపుల్కి వెళ్దామంటే మా వారు రానన్నారండి. నేను ఒక్కదాన్నే వద్దామనేసి అనుకున్నాను. పని అయ్యేసరికి లేట్ అయిందండి. అప్పుడే మా బావ ఫోన్ చేశాడు. ఎందుకు మమ్మీ ఒక్కదాన్ని వెళ్తావు, వద్దులే వెళ్ళమాకన్నాడు. ఏముందిలే, మన ఊరే కదా, ఏం కాదులే అని ధైర్యంగా వచ్చాను. కానీ అక్కడ జనాలు ఎవ్వరూ కాని రావట్లేదండి. అసలు అంతా చెరువు కట్ట కదా, అసలు ఎవరూ లేరు. అప్పటికి నేను అనుకున్నాను, ఇట్లనే ఉంటుందని నాకు తెలుసు. అందుకని పెద్దగా ఒక తాడు తప్ప, గాజులు తప్ప ఏమి వేసుకొని రాలేదు. చుట్టూ ఇళ్ళు ఏమీ ఉండవు. మనం ఏమన్నా అయితే ఎవరిని అడుగుతామండి? అరిచినా ఎవరు రారు. ఆ టెన్షన్తోనే ఉండిపోయా నేనైతే. అదే ముందైతే జనాలు చాలామంది ఉండేవాళ్ళు. అటు అంతా నడుచుకుంటూ వస్తూ ఉంటారండి. చాలామంది ఉండేవాళ్ళు. నాకు భయం లేకపోయేది, కానీ నేను లేటుగా వచ్చాను కదా, అందుకనేసి భయం వేసింది. నడుచుకుంటూ వచ్చాను నేను. మా చుట్టాలు కలిశారు, మా మేనమామ భార్య, మేమిద్దరం వీడియోలు, ఫోటోలు, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. అందరం కలిసి ఫోటోలు దిగామండి. ఇది బాగుంటుందండి టెంపుల్, మీరు వచ్చి దర్శనం చేసుకోండి. ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ఇది పాల్వంచలో ఉంటుందండి. పాత పాల్వంచకి దగ్గరలో ఉంటుందండి, రోడ్డు పక్కనే ఉంటుందండి.
ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి జనాలు దర్శనం చేసుకోవడానికి. శివరాత్రి అప్పుడు బాగా వస్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు దర్శనం చేసుకోండి, మీకు పుణ్యం దక్కిద్దని మీకు నేను చూపిస్తున్నాను. నాకు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.